ఓం నమో నారాయణాయ. ఈరోజు వీడియోలో మనము అన్నదానం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. మహాభారతంలోని ఒక కథ గురించి తెలుసుకుందాం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అధీరథులు మహారథులు ఎందరో కన్నుమూశారు. పాండవులు 5, కృష్ణుడు సాత్యకి మిగిలారు. కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ధర్మజునికి సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలంలో అంపశయ్యను వీడి యోగ మార్గాన దివ్యలోకాలు చేరాడు భీష్మ పితామహ. ఆత్మీయులను కోల్పోయి కలత చెందుతున్న ధర్మరాజుని అశ్వమేధ యాగం చేసి ప్రాయచిత్తం చేసుకోమని పండితులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం ప్రారంభించిన యాగానికి దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు విచ్చేసి యాగాన్ని తిలకించారు. యాగానికి వచ్చిన వారిలో యోగ్యులకు సువర్ణ, రత్న, మణిదానాలతో పాటుగా అందరికీ వస్త్రదానంతో పాటు అన్నదానం కూడా జరిగింది. అలా సర్వజనులను సంతృప్తిపరిచిన ధర్మరాజుని చూసి దేవతలు పూలవానలు కురిపించి ఆశీర్వదించారు. అదే సమయంలో యాగశాల సమీపానికి ఒక ముంగీస వచ్చింది. అందరూ యాగశాలలోకి ముంగీస ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి చూస్తుండగా ఆ ముంగీస నవ్వుతూ, దేవతలు ఆనందించే యాగమా ఇది అంది. ఆ పలుకులకు అందరూ తెల్లబోయారు. దాని శరీరం ఒక భాగం బంగారు కాంతులీనుతుండగా మరోవైపు మామూలు చర్మం ఉంది. సక్తుప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. అందరూ తెల్లబోయి, ఎవరా మహనీయుడు, ఏమా కథ అని ఆతురతగా ప్రశ్నించేవారిని చూసి ముంగీస ఇలా చెప్పింది. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా రోజుల క్రితం సక్తుప్రస్తుడనే పేరుగల ఒక గృహస్థు ఉండేవాడు. ఆయనకి ఒకే ఒక్క కుమారుడు. ఆయన భార్య, కొడుకు, కోడలతో కలిసి సర్వభూతకోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటుండేవాడు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ వారికి హాని జరగకుండా ఏ పూట కాపూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితం సాగించడానికి ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వరునికి అర్పించేవారు. ఇలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమంగా పంచుకొని తినడానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి. ఎముకలు మొత్తం ఏర్పడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి 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 అని నీరసంగా అడిగాడు. ఆయనకు ఆధారంగా తీసుకువచ్చి, ఆర్య, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ ప్రాణికి హాని కలగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వంటిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి బాధను నివారించుకోండి అని ఆ గృహస్థు తన భాగం ఆయనకు వడ్డించాడు. అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే భార్య తన భాగం కూడా ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలి తీరలేదని తెలిసి కొడుకు, కోడలు కూడా వారికి ఆహారం ఆయనకు పెట్టేశారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో, నాయనా, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటే నీ కుటుంబం అంతా ఎంత ఆకలితో ఉన్నా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్ని దారుణాలైనా చేస్తాడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో
దేవతలు గ్రహిస్తారు. దయగల వారే ఆశలకు దూరం కాగలరు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అని చెప్తుండగా దేవ విమానం వచ్చి వారందరినీ తీసుకొని వెళ్ళింది. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగిన ఆ పక్క పాదతీర్థం తగిలి నా శరీరంలో ఒక భాగం బంగారుమయమైంది. దానం అంటే అది. అనంతరం ఎన్నో ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండవ పక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయిందా ముంగీస. ఇది ఒక భారతంలోని నీతి కథ. అన్నదానం ఎంత గొప్పది అని చూపించే ఈ నీతి కథను మనకు తెలియజేస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు.